ఈ మాట ఎందుకంటే అందరికి తెలవాలని చెప్తాం. ఆంధ్రులు ఒక ఆఫీస్ బాయ్ని డైరెక్టర్ని చేస్తారు. ఆంధ్రులు ఏం చేస్తారు? హీరో ఆఫీస్ బాయ్ని హీరోని చేస్తారు, డైరెక్టర్ని చేస్తారు, మ్యూజిక్ డైరెక్టర్ని చేస్తారు, అందరినీ చేస్తారు. కానీ మనోళ్ళు డైరెక్టర్ని ఆఫీస్ బాయ్ చేస్తారు. ఎంత దారుణం అండి ఇది, ఎంత అన్యాయం ఇది చెప్పు. ఇలాంటి పరిస్థితి మనకు రావద్దు. అందరము కష్టపడి ఖచ్చితంగా మన హక్కుల్ని మనం సాధించుకునే విధంగా నిరంతరంగా పోరాటం చేద్దాం. గెలవాలన్న లక్ష్యం ఉన్నటువంటి వాళ్ళు పోరాటం నుంచి తప్పుకోరు. పోరాటంలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటికీ ఓడిపోరు. మనం నిరంతర పోరాటంలో ఉందాం, గెలిచి తీర్దామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నేర్నల కిషోరన్నకు, పాటల పల్లకికి 32 గంటల నిరంతరమైనటువంటి పాటల పల్లకికి మనము ఆల్రెడీ అండగా ఉన్నాం. ఖచ్చితంగా కిషోరన్న బాటల పోదాం, మన హక్కుల్ని మనం సాధించుకుందాం. మన వెన్నెలమ్మ కూడా వచ్చింది ఆల్రెడీ, కాబట్టి ఆమెకు కూడా మనం రిక్వెస్ట్ పెడదాం. డెఫినెట్గా నేను నిన్నే చెప్పాను, గద్దరన్నను మేము నెత్తి మీద ఎత్తుకుంటాం, నిన్ను భుజాల మీద ఎత్తుకుంటామమ్మా. ఖచ్చితంగా మా కళాకారులకు మీరు ఉద్యోగాలు రావడానికి నిరంతరంగా ప్రయత్నం చేయాలా. ఈ డిసెంబర్ లోపలనే నేర్నల కిషోర్ అన్నట్లు డిసెంబర్ లోపలనే ఉద్యోగాలు ఇవ్వాలని తెలియజేస్తూ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. మనం డెఫినెట్గా ఇక్కడ నుంచి ఈ డిసెంబర్ 31 దాకా మన హక్కుల్ని మనం కాపాడుకోవడానికి కోసం పోరాటం చేద్దామా? పోదామా? ఖచ్చితం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. విష్ణు కిషోర్.